హలో అండి, స్వరూప వాళ్ళు. ఈరోజు గోంగూర పులిహోర చేసుకుందామండి. ఈ పులిహోర పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతైనా తినాలనిపిస్తుంది. ముందు తగినంత గోంగూర శుభ్రంగా కడిగి 2 స్పూన్ల నూనెలో వేపుకోవాలి. ఎర్ర గోంగూర అయితే పులిహోర బాగుంటుంది. తర్వాత ఈ గోంగూరలో పసుపు, ఉప్పు వేసి నీరంతా పోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నం వండుకుందామండి. మనకు తగినన్ని బియ్యం శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి అన్నం వండుకోవాలి. ఇలా వండుకుంటే పొడి పొడిగా ఉండి అన్నం విరిగిపోకుండా ఉంటుంది. గోంగూర పులిహోరకు అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. తర్వాత పులిహోరకు కావలసిన కారం మసాలా తయారు చేసుకుందాం. బాండీ వేడయ్యాక కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత మన కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి వేపాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు తగినంత అన్నం పెద్ద గిన్నెలో వేసుకుందాం. ఈ అన్నంలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కారం పొడి వేసి కలపాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక తాలింపు వేసుకుందాం. 3 స్పూన్ల నూనె వేడయ్యాక పల్లీలు కొంచెం వేగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేపాలి. పులిహోరకి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, పసుపు వేసి కలపాలి. ఇవన్నీ మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు పులిహోర అన్నంలో వేసి బాగా కలపాలి. చేతితో అయితే బాగా కలుస్తుందండి. ఉప్పు సరిపోయిందా చూసుకొని తక్కువైతే కలుపుకోవాలి. పుల్లగా, కారంగా, చాలా టేస్టీగా గోంగూర పులిహోర రెడీ అయిందండి. ఈ పులిహోర ప్రయాణాలప్పుడు, టిఫిన్ బాక్సులకు బాగా పనిచేస్తుంది. వేరే కూరలు అవసరం లేకుండానే తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.